42వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 42వ వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ అధిష్టానం ప్రకటించిన సూపర్ 6 పథకాలు ప్రజల్లో మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో టీజీ కుటుంబం కులమతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. గతంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా కర్నూలు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన వారసుడిగా ప్రస్తుత యువనేత టీజీ భరత్ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నందరి 42వ వార్డు ఇన్ఛార్జ్ వలి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ ప్రచారం మహిళలందరము కలిసి టీడీపీ కార్యకర్తలు అందరము పాల్గొని ఈరోజు నిర్వహిస్తున్నాము. వైసీపీ నాయకులు మాట్లాడారు. ఎవరంటే ఎంపీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ మొన్న బస్సు యాత్ర మీటింగ్ జరిగింది వన్ టౌన్లో. ఆ వన్ టౌన్లో జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడుతూ హఫీజ్ ఖాన్ గారు కర్నూలుకి అది చేశాడు ఇది చేశాడు అని మాట్లాడారు. అదిగాక కర్నూలుకు ఒక సినిమా చూయించాడు అన్నారు. అది నిజమే. హఫీజ్ ఖాన్ గారు కర్నూలులో నిజంగా సినిమానే చూయించాడు. మేము ప్రతిరోజు వార్డులో ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాము. ప్రతి వార్డులో మాకు సినిమానే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సినిమానే ఉంది. అది ఏ సినిమా అంటే ప్రతి వార్డులో ఎక్కడ చూసినా మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా చెత్త చెదారం రోడ్లపైన ఎక్కడ చూసినా అదే విధంగా ఉంది. కరెంటు వైర్లు ఇంటి ముందరే దర్శనమిస్తున్నాయి. ప్రతిదీ సమస్యలే. ఎక్కడ చూసినా సమస్యలమయంగా ఉంది. అంటే మొత్తానికి ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ గారు సమస్యల సినిమా చూయించాడు. కాబట్టి ఆ సినిమా మేమందరం రోజు చూస్తూనే ఉన్నాం. కర్నూలు ఇప్పటికైనా మేల్కుంటే బాగుంటుంది. అభివృద్ధి కర్నూలులో ఏదీ లేదు. అలాగే కర్నూలు డెవలప్మెంట్ అంటూ ఏదీ లేదు. అటువంటిది మేము సినిమా చూయించాం. మేము పేదవాళ్ళని ఇంకా రాజుల్ని చేశాం. అది ఇదని మాటలు మాత్రం ఎంతో గొప్పగా చెప్తున్నారు, కానీ పని మాత్రం శూన్యంగా ఉంది. కాబట్టి వైసీపీ నాయకులు ఒక్కసారి వార్డులో వచ్చి చూడండి మీ పనితనం ఏంటో. ప్రతి వాళ్ళు ప్రజలు సమస్యలలో మునిగి తేలుతున్నారు. ప్రతిదీ సమస్యలమైంది. మీరు మటుకు గొప్పలు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక మీ సినిమాలు చాలు. ఇక మీ అబద్ధపు ప్రచారం, అబద్ధపు మాటలు చాలు. కర్నూలులో టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఆశీర్వాదం టీజీ భరత్ సార్కి అందించాలి. టీజీ భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకు ఏం చేయాలి, కర్నూలుని ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో 18 అంశాలతో కూడిన మేనిఫెస్టోను సార్ గారు రూపొందించారు. సామాన్యంగా రాజకీయంలో ఉండే రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారు అంటే ఫస్ట్ మేము ఎమ్మెల్యే కావాలి, ఆ తర్వాత మేము గెలిచిన తర్వాత ప్రజలకు ఏం కావాలో అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఆలోచిద్దాంలే అని అనుకుంటారు. కానీ దానికి పూర్తి భిన్నంగా టీజీ భరత్ గారు తాను ఎమ్మెల్యే కాకముందే ప్రజలకు ఏం కావాలో, కర్నూలు డెవలప్మెంట్కు ఏం కావాలో 18 అంశాలను రూపొందించుకున్న ఒకే ఒక్క ఏకైక వ్యక్తి మా టీజీ భరత్ గారు. ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఎంతో ముందు చూపున్న నాయకుడు. అటువంటి నాయకుడు వస్తే తప్ప కర్నూలు రూపురేఖలు మారవు, కర్నూలు డెవలప్మెంట్ ఉండదు. కాబట్టి కర్నూలు నగర ప్రజలందరికీ పేరు పేరున చోటు జోడించి మరీ వేడుకుంటున్నాను. టీజీ భరత్ సార్కి ఓటు వేయండి. మన కర్నూలుని మనమే మార్చుకుందాం, మన కర్నూలుని మనమే డెవలప్ చేసుకుందాం. ప్రజలందరూ ఏం చేసుకోవాలా మీరు అని ఆలోచించుకొని ఓటేసి, మీరు బాగా ఆలోచించాలా, 10 సార్లు ఆలోచించి ఓటేది నాయన. మీరు దయచేసి టీజీ భరత్ అన్నని మాకు బాగా గెలిపేయండి. సైకిల్ గుర్తుకు ఓటే. ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. అట్లా ప్రాబ్లమ్స్ గేది తిరుగుతుంటే చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులుగా ఇలా ఉంటే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు? ఇసుక కూడా చాలా ఎక్కువ రేటు ఉంది. అలాగే మన కరెంట్ బిల్లు ఎక్కువ ఉందని పథకాలు తీసేస్తారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు సార్ వస్తే మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా సార్ గారు పథకాలు అన్నీ అమలు చేస్తారు. మాకు ఇట్లా అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడినందుకు బూత్ ఇన్ఛార్జీలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదం. 42వ వార్డు తరపున ప్రజల తరపున అక్కోళ్ళతో వచ్చినారు కాబట్టి పేరున వాళ్ళ మహిళ ఈరోజు తిరుగుతామనంటే మా బూత్ ఇన్ఛార్జీలందరం ఏకమై వార్డును ప్రచారం చేస్తున్నాము. అట్లాగే టీజీ భరత్ గెలుపు కోసము మనస్ఫూర్తిగా
వార్డు తరపున తెలియజేస్తున్నాము. అట్లా బూత్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నాము. ఎప్పుడైతే చంద్రబాబు వస్తాడో ప్రతి ఇంటికి ఎలాగనే ఉంటుండో వాన్లక్క ఈయన పథకాలు తీసేయడు. ప్రతిదీ ఏది కొనసాగిస్తా అదే కొనసాగిస్తాడని, చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ పథకాలు కొనసాగిస్తాడని ప్రజలకు వివరిస్తున్నాము. మా వంతు సహకారం టీజీ భరత్కు చేస్తామని ఈ వార్డు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అందరూ మాకైతే సహకారం ఇస్తున్నారు. మేము వేసేదే భరతన్నకి, మేము గెలిపించేదే భరతన్న అని అంటున్నారు. ఏమి చేసలేడు ఆ జగన్మోహన్ రెడ్డికి వేసి మేము ఓటు నష్టపోయినాము అని అందరు అంటున్నారు. కానీ కాలువలు రోడ్లు అన్నీ టీజీ సారు ఉన్నప్పుడే గెలిచినప్పుడే ఈ రోడ్లు కాలువలు అన్నీ వేసినాడు. కానీ ఇంకా ఆయన గెలిచినాక ఏం కాలువలు లేదు, ఏం లేదు. గెలిచినాడు, పోయి అసెంబ్లీలో కూర్చున్నాడు. అసెంబ్లీ నుంచి ఒక్కరోజు ఒక కర్నూలు జిల్లాకు రాలే, జిల్లాకు రాలే. ఇన్ని జిల్లాలు 13 జిల్లాలు నేను గెలిచిన అని అసెంబ్లీలో కూర్చొని ఆడ కూర్చొని ఇక్కడ ఊర్లకు ఒక్కసారి ఏం జరుగుతుందని వచ్చి అడగలేదు. ప్రజలు ఏం చేస్తున్నారు, ఉసుక లేక రోడ్ల మీద, ప్రజలు పని లేక రోడ్ల మీద అన్నం లేక ఉన్నారు. అవన్నీ గమనిస్తలేడు ఆయన జగన్మోహన్ రెడ్డి. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, సారు ఉన్నప్పుడు మాకు గ్రూపులు ఇచ్చి మాకు పనులు ఇచ్చినాడు. కానీ ఆ పనులు మేము బీదోళ్ళం ఎంతమంది బతుకుతున్నాం, లక్షల కోట్ల మంది బతుకుతున్నాము గ్రూపుల నుంచి. ఆయన ఏదో గ్రూపులు చేసినాడు, ఏం చేసలేడు. అసలుకు వచ్చి అందరు కడుపు మీద కొట్టినాడు బీదలకి. ఎక్కడికైనా వెళ్తాము, మేము గెలిపించుకుంటాము, చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకుంటాము, భరతన్నని గెలిపించుకుంటాము. ఎన్ని తిప్పలు పడైనా మేము గెలిపించుకుంటాము, ఎన్ని రోజులైనా తిరుగుతాము. కృష్ణానగర్లో ఉన్న క్రీస్తు సంఘం సాయిబాబా నగర్కు చెందిన దైవ సేవకులు బిఏ ప్రసాదరావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ సేవకులు జోసెఫ్, జాష్వా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో దైవ మార్గంలో నడవాలని, దేవుని ఆశీస్సులు పొందాలని సూచించారు. క్రీస్తు సంఘం ద్వారా బీదలైన వారికి, వృద్ధులకు పెన్షన్లు, చీరలను అందజేస్తున్నామని వారు వివరించారు. రాబోయే కాలంలో క్రీస్తు సంఘం సాయిబాబా నగర్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంఘము సాయిబాబా నగర్ నుండి సంఘస్థులు క్రీస్తు సంఘము కృష్ణానగర్కు వెళ్ళి వారికి నూతన సంవత్సర క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది. ప్రభువు మాకు ఇచ్చిన దాంట్లో సంఘంలో మరి అనేకులకు సహాయం చేయటం గాను మరి ముందుకొచ్చి క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది. క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ ద్వారా మరి చాలామందికి విధవరాన్లకైతే పెన్షన్స్, తర్వాత ప్రతి నెల సేవకులకు వారు ఎటువంటి సహాయం లేకుండా దైవ సేవ చేస్తున్న సేవకులకు కూడా సహాయం అందిస్తున్నాము. రాబోయే కాలంలో క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ ఇంకా అభివృద్ధి చెంది అనేకులకు మాదిరికరంగా గొప్పగా దీవించబడులాగున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు క్రీస్తు సంఘం కోసము ప్రార్థన చేసి అభివృద్ధి చెంది అనేకులకు మార్గదర్శకంగా ఉండలాగున ప్రార్థన చేయాలని ప్రభు పేరిట అందరికీ కోరుచున్నాము. సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు సంఘం మరి సాయిబాబా నగర్ నుంచి మా సహోదరుడు పి ప్రసాద్ అన్న గారు వచ్చి మరి క్రీస్తు సంఘం కృష్ణానగర్ మరి సంఘానికి వచ్చి క్యాలెండర్ని, నూతన సంవత్సర క్యాలెండర్ని ఇచ్చి మరి సంఘాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందించడానికి మరి సహోదరులు ఎంతగానో కష్టపడిన తండ్రి వారు మరి క్యాలెండర్ను ముద్రించి సంఘానికి ఉచితంగా ఈ క్యాలెండర్ని ఇచ్చాడు. మరి సంఘం యొక్క అభివృద్ధి కొరకు వారు కూడా పాటుపడుచుండగా సంఘాలను, ఒక సంఘము ఇంకో సంఘాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ మరి సాయిబాబా క్రీస్తు సంఘానికి మరి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. వందనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆ లోకములో మనమందరం కూడా ఉన్నాం కనుక ప్రేమించినాడు తండ్రిని దేవుడు. చాలా మంచిది. క్రీస్తు సంఘం సాయిబాబా నగర్ సంఘం నుంచి మరి వారి సంఘం నుంచి కృష్ణానగర్లోనే క్రీస్తు సంఘం సంఘమునకు ప్రేమ చేత ఉచితంగా మరి క్యాలెండర్ ఇచ్చి అందరూ ఆ క్యాలెండర్ చూసి సంతోషించి ఆ డేటును, సమయాన్ని చూసి ప్రార్థన చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన కలిగిన వాడే ఇచ్చినాడు కనుక ఆ సాయిబాబా సంఘానికి, ఆ సంఘం పెద్దలకు, చిన్నలకు, దైవజనులకు, ఆనందరావు సార్ గారికి, బిఏ ప్రసాదరావు సార్ గారికి, వాళ్ళ సంఘానికి, మా సంఘానికి, దేవుని సంఘాలకు అన్నిటి కూడా దేవుడు తోడై ఉండును గాక. పంపించినందుకు దేవుని పేరిట వాళ్ళకందరికీ వందనాలు. మాంటిసరీ పాఠశాల ఆవరణలో టీజీవీ గ్రూపు సంస్థల సౌజన్యంతో ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ నిర్వహించిన ముగ్గుల పోటీల బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, టీజీవీ గ్రూపు సంస్థల జూనియర్ సీఎండీ టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో మహిళలు వేసిన ముగ్గులను యువనేత టీజీ భరత్ పరిశీలించారు.
అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన వారితో పాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీవీ గ్రూపు సంస్థల జూనియర్ సీఎండీ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించటం అభినందనీయమన్నారు. సంక్రాంతి పర్వదినం అనగానే మహిళలు ముందుగా ఆలోచించేది ముగ్గుల గురించే అని తెలిపారు. ఇలాంటి వేదికలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు ఇళ్ల వద్ద ముగ్గులు వేస్తారని, అయితే ఇలాంటి వేదికల వద్ద ముగ్గులు వేయటం వల్ల వారిలోని ప్రతిభ బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా వారు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందే అవకాశం ఉందన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎంతో శ్రమ కోర్చి ఇలాంటి పోటీలను ఏర్పాటు చేస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల నూతన పరిచయాలు పెరుగుతాయని, నెట్వర్క్ పెరుగుతుందని తెలిపారు. ప్రచార ప్రసార మాధ్యమాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇలాంటి మీడియా విభాగాలు ఉండటం వల్లే ప్రజాస్వామ్యం ఇంకా బతుకుతూ ఉందన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలువలతో కూడిన వార్తలను ప్రచురించి అందరి మన్ననలు పొందుతోందన్నారు. ఈ సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత టీజీ భరత్ను జ్ఞాపిక అందచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు సత్కరించారు. నా ముందుండే చెల్లమ్మలకి, అక్కలకి, అమ్మలకి అందరికీ నా నమస్కారాలు. సో బేసిక్లీ ముగ్గుల పోటీ అనేది దాదాపు 10 ఏళ్ళ నుంచి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చేయడం అనేది కన్సిస్టెంట్గా ఏం ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ చేయాలా అని చెప్పి వాళ్ళు చేస్తా ఇంకా బెటర్గా చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్గా వాళ్ళకి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే ఇది వాళ్ళ రొటీన్ టాస్క్ కాదు. ఇది వాళ్ళకి రొటీన్ టాస్క్ ఏమంటే న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏముంది, సంచలనం ఏముంది అట్లాంటివి చేస్తూ వాళ్ళ లైఫ్ అంతా అదే ఉంటుంది. ఇది కొద్దిగా డీవియేషన్ ఫ్రమ్ దర్ రొటీన్ టాస్క్ అనమాట. బట్ ఎప్పుడు కూడా అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఈసారి కూడా 200 కుటుంబాలు లేడీస్ పార్టిసిపేట్ చేశారు. సో దట్ షోస్ వాళ్ళు ఇక్కడ బాగా చేస్తున్నారు కాబట్టే పార్టిసిపేషన్ పెరుగుతూ పోతూ ఉంది. లేకపోతే ఎప్పుడైనా కానీ సరిగ్గా లేదు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ సరిగ్గా లేదంటే పర్ఫార్మెన్స్ డిక్లైన్ అవుతా పోతుంటుంది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రజ్యోతి టీము వాళ్ళందరికీ నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇదే కాక స్టేట్ వైడ్ చేస్తున్నారు. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్లో ఐ థింక్ ఇక్కడ నంబర్ 1, నంబర్ 2 వాళ్ళు స్టేట్లో పార్టిసిపేట్ చేసే విధానంలో పోతుంటారు. సో అదొక ప్రొసీజర్గా ప్రాపర్గా చేస్తున్నారు కాబట్టి రియలీ గుడ్ అండి, అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. బట్ ఇక్కడ కాంపిటీషన్లో ఏమంటే ఒక అడ్వాంటేజ్ మన స్కిల్ని చూపించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. సెలెక్ట్ అయితే 10 మందికి తెలిసేదానికి ఉంటుంది. మీలో ఏమైనా టాలెంట్ ఉంటే ఇంకా బయటికి వచ్చి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు మీ మిత్రులకి ఎప్పుడు చెప్తా ఉండాలి, ఇట్లాంటి అకేషన్స్ ఎప్పుడు రావండి. ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వీ షుడ్ గ్రాబ్ దట్. కాంపిటేటివ్ స్పిరిట్ కూడా ఏమంటే ఇప్పుడు మీరు వచ్చారు, ఇంతమంది లేడీస్ వచ్చారు, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇంకొక వేదిక ఏమంటే పరిచయాలు పెరిగేదానికి, ఫ్రెండ్స్ అయ్యేదానికి, నెట్వర్క్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కడ జరిగినా కర్నూలులో ఆర్ ఎక్కడైనా జరిగినప్పుడు ఈ వేదికను యూటిలైజ్ చేసుకోవాలనేదే నా రిక్వెస్ట్. ఎప్పుడు ఎవరు చేసినా వాళ్ళ వెనుక ఇప్పుడు మీరు ఇది చూస్తే మీకు సింపుల్గా కనిపిస్తుంది, దాని వెనుక దాదాపు ఒక 15-20 రోజులు కష్టపడి ఉంటారు. ఆల్ ఇక్కడ ఉండే ఆంధ్రజ్యోతి వాళ్ళ టీమ్ మెంబర్స్ అంతా కూడా కష్టపడి ఇది చేసింటారు. పేపరు న్యూస్ అనేది డెమోక్రసీలో బాగుండాలా, డెమోక్రసీ కంటిన్యూ కావాలా బాగా అంటే ఇట్లా పేపర్స్, ఇట్లా ఛానల్స్ అనేది కొనసాగుతూ ఉండాలా. అండ్ వాళ్ళు కూడా మంచి న్యూస్, మంచి కవరేజ్ చేసే వాళ్ళు. ఎందుకంటే నేను ఎంత క్లోజ్ ఉన్నా మీరు చూస్తుంటారు అన్నీ, సార్ మేము అట్లా ఇలేం పాంప్లెట్ పేపర్, కొన్ని పేపర్లు ఉన్నాయి పాంప్లెట్లు పేపర్ అనమాట, అది పాంప్లెటే ఉంటుంది, దాంట్లో వాళ్ళదే ఉంటుంది, అన్నీ పాజిటివ్ వాళ్ళ గురించే ఉంటుంది. అట్లా ఉండదు. ఏబిఎన్ అనుకోండి లేకపోతే ఈనాడు అనుకోండి, ఎంత కవరేజ్ చేయాలా, ఎంత క్లోజ్ ఉన్నా మా కవరేజ్ ఇంతే ఇట్లే ఉంటుంది, అంటే ఒక పద్ధతిలో ఉంటుంది అనమాట. సో రియలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇట్లా ఛానల్స్, ఇట్లా పేపర్స్ ఉండడము చాలా ఇంపార్టెంట్. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇట్లుంటేనే డెమోక్రసీ అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈరోజు ఇది
బాగుంది, ఇది నేను చేసిన స్పాన్సర్షిప్ బాగుందంటే నేను ఈ మధ్య కొత్తగా క్రియేట్ చేసుకున్న ఈ నంబర్కి మిస్ కాల్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే నాకు అంటే ఇప్పుడు ఒక స్ఫూర్తి లేదంటే ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఈ నంబర్ రాసుకుంటాం, అందరికీ సెల్ నెంబర్ ఉంది కదా, 9603502502. దీనికి మిస్ కాల్ ఇవ్వండి. అంటే మీ ఎంకరేజ్మెంటు మాకు డేటా వస్తుంటుంది. సో ఇంతమంది మాకు చేశారు, ఈ ప్రోగ్రామ్ బాగుంది అని చెప్పేది. ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాము, అందరితో కాంటాక్ట్ చేసుకునేదానికి కాదు కాబట్టి. సో 9603502502కి కాల్ చేయండి, ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సో మీరు సపోర్ట్ చేసినట్లు అనమాట, ఇట్లా ప్రోగ్రామ్స్కి ఇట్లాంటి దాంట్లోకి మేము ఎంకరేజ్ చేసినట్లు, మీ సైడ్ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు. వెంకటేష్ గారు వాళ్ళ అబ్బాయి టీజీవీ గ్రూప్ జూనియర్ చైర్మన్ గారు టీజీ భరత్ గారు అయితే మహిళల కోసం మీరు ఏ కార్యక్రమాల్లో చేయండి, మేము ముందుంటాం, మీకు ఎంత కావాలన్నా ఎలాంటి ఏర్పాటు చేసుకున్నా మేము దానికి సిద్ధంగా ఉంటామంటే ఎప్పుడు కూడా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ 2024లో సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ముత్యాల ముగ్గుల పోటీకి ప్రైజెస్తో పాటు ప్రతి మహిళకు వచ్చిన మహిళ ఉచితంతో వెళ్ళకూడదు, ఏదో చిన్న గిఫ్ట్తోనే వెళ్ళాలి అనే స్పాన్సర్ గిఫ్ట్ కూడా ఆయన దగ్గరుండి మరీ కోరి మాత్రం చెప్పిపించాడు. అలాగే మనం ప్రతి సంవత్సరం నిర్వహించినటువంటి ఈ పోటీలకు ఈ గౌరవమే కాకుండా ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ మాంటిసోరీ విద్యా సంస్థలు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు ఈరోజు వాళ్ళ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన ఆంధ్రజ్యోతి తరఫున మీ అందరి తరఫున కూడా వాళ్ళకి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, న్యూస్ పరంగానే కాకుండా మహిళలకు వంటింటి కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ప్రతి జిల్లాల్లో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం మనకు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన టీజీ ఇండస్ట్రీస్ జూనియర్ చైర్మన్ గారైన టీజీ భరత్ గారి సహకారం, అలాగే ఈ మాంటెసరీ విద్యా సంస్థల చైర్మన్ రాజశేఖర్ గారి వీళ్ళ సహకారంతో మన జిల్లాలో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ మన జిల్లాలో ప్రతి చిన్న కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళని ఒక జిల్లా కేంద్రంలో తీసుకొని ఈ జిల్లా కేంద్రంలో బహుమతి పొందిన వాళ్ళని రాష్ట్ర స్థాయిలో కూడా మనం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం మనకు జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మీరు ప్రతి ఒక్కరికి కూడా మేము పార్టిసిపేట్ గిఫ్ట్ ఒకటితో పాటు తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ గిఫ్ట్లతో పాటు కొన్ని కన్సల్టెంట్స్ బహుమతులు కూడా మీకు త్వరలో మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాం. మీరు ఉత్సాహంగా పాల్గొన్నందుకు మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరపున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలమ్మా. సంకురాత్రి పండుగ వచ్చే సంబరాలు మోసుకండి. ఎవరికి ఎలాంటి సామాజిక ప్రయోజనం కావాలి, సాంఘిక సంక్షేమం కావాలి అంటే ఎవరయ్యా ఈ కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో మనకి సహకరించేవారు ఏకైక వ్యక్తి అంటే టీజీ వెంకటేష్ గారి కుటుంబం. వారికి మనం చాలా రుణపడి ఉన్నాం, కర్నూలు జిల్లా రుణపడి ఉన్నది. అటువంటి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈ సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల సంక్రమణం చెందటం వల్ల ఏర్పడినటువంటి పండుగ అని మనం అనుకుంటున్నాం. అందరినీ ప్రేమిస్తూ ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటూ మనమేంటో మనలోకి తొంగి చూసుకుంటూ మంచిలోకి మనమందరం సంక్రమణం చెందాలని, మంచి మనస్సులోకి మనమందరం కూడా చేరిపోవాలని, సూర్యుడు మకర రాశిలో చేరిపోయినట్లు మనం కూడా అలా మంచి హృదయాలతో మనల్ని మనము చల్లగా చూసుకుంటూ మన తోటి వాళ్ళని చల్లగా చూస్తూ ఈ జాతి భవిష్యత్తుకు, దేశ నిర్మాణానికి తోడ్పడతారని నేను ఆశిస్తూ సార్ గారి గురించి ఒక చిన్న పద్యం. మనిషి పుట్టుక గర్థమెన్నంగ మహిళోన, మనిషి పుట్టుక ఎన్న మహిళోన అర్థంబు, మన వలన నలుగురు మనుట కాదే. మన వలన నలుగురు బ్రతికితేనే మనం బ్రతుకుతున్నట్టు లెక్క. అలా మన కోసం బ్రతుకుతున్నటువంటి వారు టీసీ కుటుంబం. మన వలన నలుగురు మనుట కాదే, ఓపినంత సేవ ఉడుత రాముని కట్లు, ఓపినంత సేవ ఉడుత రాముని కట్లు, కూర్చి పుడమి రుణము తీర్చినారు, కూర్చి పుడమి రుణము తీర్చినారు అని చెబుతూ
వారికి నమస్కారం అర్పిస్తూ మీకందరికీ కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంకల్బాగ్లో ఉన్న శ్రీ గీతా ప్రచార ధామంలో మార్గశిర బహుళ ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి మల్లు వెంకటరెడ్డి, ధార్మిక సంస్థల ప్రతినిధులు మహాబలేష్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు వెంకటరెడ్డి మాట్లాడుతూ నగరంలోని గీతా ప్రచార ధామంలో ఏకాదశిని పురస్కరించుకొని భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భగవద్గీత ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొని పారాయణం చేశారని తెలిపారు. జనవరి 21వ తేదీ ఏకాదశిని పురస్కరించుకొని మరోసారి భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గీతా ప్రచార సంఘం తరఫున భగవద్గీత పారాయణాన్ని ఏర్పాటు చేశాము. ఇది ప్రతి ఏకాదశి రోజు జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ గీతా ప్రచార ధామం అని నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క ధామంలో మేము ఈసారి రెండోసారిగా చేస్తున్నాము గీతా పారాయణాన్ని. ఇది ప్రతి ఏకాదశికి అంటే ఇంకా రాబోయే 22వ తేదీకి కూడా ఏకాదశి వస్తుంది, ఆదివారం వస్తుంది. కాబట్టి భక్తులందరూ రావాల్సింది కాబట్టి వారితో పాటు వారి మిత్రులను, ఆధ్యాత్మిక మిత్రులను పిలుచుకొని రావాల్సింది కార్యక్రమం జయప్రదం చేసి భగవద్గీత పారాయణ చేయడానికి ముఖ్యంగా దీన్ని రావాలని కోరుతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మేము ఇంకా చేయబోతాము. అన్నిటికీ భక్తుల యొక్క ఇది మాకు సహకారము వారి యొక్క ఉండాలి. ఆ విధంగా వచ్చి శ్రీకృష్ణ కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. జై జై గీత భగవద్గీత. ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి సందర్భంగా కర్నూలు పట్టణంలోని సంకల్బాగ్లో వెలసినటువంటి శ్రీ గీతా ప్రచారధామం నందు భగవద్గీత సంపూర్ణ పారాయణ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఔత్సాహిక భగవద్గీత అభిలాషులందరూ కూడా కలిసి ప్రతి ఏకాదశికి అంటే ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి. అందులో భాగంగా ఈరోజు మార్గశిర బహుళ ఏకాదశి సందర్భంగా భగవద్గీత పారాయణాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ జనవరి నెల 21వ తేదీన పుష్యమాసం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. భక్తులు చక్కగా భగవద్గీత నేర్చుకోవాలి, సమాజంలో ఎలాగా నడవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చక్కగా సాధన చేయడం, ఈ కార్యక్రమాన్ని కల్పించినటువంటి నిర్వాహకులు నిజంగా అందరికీ వారు పూజనీయులు. రమణ గారు, వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య TNSF కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీ క్యాంపులోని బీసీ సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో TNSF కర్నూలు జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, అధికార ప్రతినిధి ధరూర్ రామప్రకాష్, నగర అధ్యక్షులు రాజ్ కుమార్, నాయకులు జావేద్ బేగ్, తెలుగు హేమంత్, పవన్ కళ్యాణ్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా TNSF నాయకులు రామాంజనేయులు, రామప్రకాష్, రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ హాస్టళ్లు దుర్భర దుస్థితిలో ఉన్నాయని, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎముకలు కొరికే చలిలో దుప్పట్లు లేక నిద్రలేమితో రాత్రులు గడుపుతున్నారన్నారు. అలాగే వసతి గృహాల్లోని విద్యార్థులకు కనీసం దుప్పట్లు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేకపోతోందని దుయ్యబట్టారు. అనంతరం నాయకులు జావేద్ బేగ్, తెలుగు హేమంత్, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇరుకు గదుల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పడుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇరుకు గదుల్లో విద్యార్థులు పదుల సంఖ్యలో పడుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. వసతి గృహాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో పందులు, కుక్కలు సంచరించడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రను వీడి సంక్షేమ హాస్టళ్లను ఆధునీకరించాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అజారుద్దీన్, సమీర్, జాకీర్, ముజీర్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. కోల్స్ జూనియర్ కళాశాల మైదానంలో ఎన్లైట్ అగ్రికల్చర్ కళాశాల సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్బీ అండర్-14 మరియు మహిళల, పురుషుల పోటీల ప్రారంభ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో స్వచ్ఛందంగా విద్యార్థులు క్రీడారంగంలో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాలబాలికలను కరచాలనం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
అగ్రికల్చర్ కళాశాల చైర్మన్ డాక్టర్ నజీర్ అహ్మద్, ప్రిన్సిపాల్ మణిదీపిక, కోల్స్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు సీమన్, జిల్లా రగ్బీ అధ్యక్షులు గుడిపల్లి సురేందర్, కార్యదర్శి రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు దాసరి సుధీర్, గంగాధర్, చిట్టిబాబు, నాగరత్నమయ్య, పరశురాముడు, చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు, సువర్ణ, వంశీకృష్ణ, సుబాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. లెవెల్లో రగ్బీ గేమ్ నిర్వహించటం, దానికి ముఖ్యంగా మా మిత్రుడు సురేంద్ర జిల్లా ప్రెసిడెంట్గా ఉండటం, ఆయన ఆధ్వర్యంలో చాలామంది ఇక్కడ క్రీడలు అభిమానించేవాళ్ళు, క్రీడాభిమానులు చాలామంది సామాన్యులైతే తర్వాత అన్నింటిలో ఈ అయితేమి, స్పోర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయితేమి, సుధీర్ అందరూ కూడా అంటే వీళ్ళందరికీ కూడా క్రీడలను అభిమానించేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా సురేంద్ర గారు దీనికి నాంది పలకటం సంతోషిస్తున్నాం. ఈ రగ్బీ విషయం, క్రీడా విషయము, ఎందుకంటే ఎనీ క్రీడ ఏదైనా సరే వాళ్ళు ఎంత అభివృద్ధి చేసుకుంటే అంత క్రీడలకు గవర్నమెంట్ కూడా మంచి ప్రోత్సాహం ఇస్తుంది, ఉద్యోగాలలో కూడా ప్రయారిటీ ఉంది. మొన్న ఈ మధ్యనే చూసింటారు మీరు, మన అమ్మాయి కర్నూలు అమ్మాయి జాఫ్రిన్ అనే అమ్మాయికి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వటం జరిగింది, కర్నూలులోనే పోస్టింగ్ వచ్చింది. సో ఈ రకంగా వీళ్ళు కూడా ఎంకరేజ్మెంట్, ఒక ఏదో సాధిస్తామో లేదో అది వేరే సంగతి, కానీ వాళ్ళ సెల్ఫ్గా కూడా ఆరోగ్యం బాగుంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏ క్యాంపులోని హెల్త్ క్లబ్లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధి నిర్వహణ చేయటం జర్నలిస్టులకే సాధ్యమన్నారు. తీవ్రమైన ఒత్తిళ్ల నడుమ విధి నిర్వహణ చేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టుల కోసం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ప్రత్యేకంగా ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. దాదాపు 3,000 రూపాయల విలువైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తూ జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్డియాలజిస్టులు డాక్టర్ లలిత కుమారి, డాక్టర్ మహేష్ తదితరులు జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 60 మందికి 2D ఎకో పరీక్షలు, 95 మందికి ఈసీజీ, 110 మందికి లిపిడ్ ప్రొఫైల్, 150 మందికి బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ భవానీ ప్రసాద్, డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ సాయి కుమార్, ఫౌండేషన్ సభ్యులు నాగేశ్వరబాబు, ఎలియాజర్, వాసుదేవమూర్తి, కార్డియాలజీ నిపుణులు బృందం, నర్సింగ్ స్కూలు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ దగ్గర డాక్టర్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్, ముఖ్యంగా జర్నలిస్టులకు ఈ కార్డియాలజీ టెస్టులు, హెపటైటిస్ బి, సి మరియు బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ఈకో ఇటువంటి టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. దీంట్లో డాక్టర్ చంద్రశేఖర్ గారు, మన మేడం గారు మరియు పవన్ ప్రసాద్ సార్, ఇంకా ఎంతోమంది సీనియర్స్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు, ఇక్కడ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా ఉందని చెప్పాలి. ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారి ఆశీస్సులతో, టీజీ వెంకటేష్ గారి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. అసలు డయాబెటీస్ లేదు అనడానికి లేదు. డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇండియా అయిపోయింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్యన యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్స్తో సడన్గా దే ఆర్ డ్రాపింగ్ డెడ్ అన్నమాట. సో అంటే ఏమంటే హెల్త్ కాపాడుకోకుండా, ఎందుకంటే బాడీ కూడా, మైండ్, బాడీ ఇవన్నీ కూడా కొన్ని సిగ్నల్స్ వస్తాయి. దాన్ని ఆరా అంటారు. అంటే నీ హెల్త్ చెడిపోతున్నది బాబు అని మన బాడీనే మనకు సిగ్నల్స్ ఇస్తుంది, హ్యూమన్ బాడీ. దాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారంగా వాళ్ళ జీవనశైలి విధానాలను మార్చుకోవడము, ఆల్కహాలిజము, స్మోకింగు,
ఈ ఎక్సర్సైజ్ లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ఒత్తిడికి గురి కావడం, ఇటువంటివన్నీ కూడా ప్రాణాపాయానికి గురయ్యేటివి. సో ఒత్తిడి తగ్గించుకోవడానికి కూడా మన చంద్రశేఖర్ గారు ఇక్కడ ధ్యాన మందిరం లాగా అది కూడా అరేంజ్ చేశారు, యోగా హాల్. తర్వాత ఎక్సర్సైజ్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి, జిమ్ ఉంది. తర్వాత వాకింగ్ అంటే ఇక్కడ ఇంత స్థలంలో మంచి గ్రీనరీ కూడా ఉంది. సో ఆ గ్రీనరీ వలన కూడా, ఎందుకంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయి. సో చెట్లను కూడా పెంచడం అనేది కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని. సో ఈ ప్రపంచంలో ఏం చేయకపోయినా చాలు, ఒక మనిషి జీవించడం ఉన్నప్పుడు ఓ 2 చెట్లు పెంచితే చాలు, ఈ పర్యావరణాన్ని వాడు కాపాడిన వాడవుతాడు, ఈ భూగ్రహానికి హెల్ప్ చేసిన వాడవుతాడు. సో ఇటువంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని, దీన్ని అందరూ కూడా అంటే మంచి సహకారాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.